కీర్తనల గ్రంథం 131వ కీర్తన. కీర్తనల గ్రంథం 131. చిన్న కీర్తన, 3 వచనాలు. దావీదు రాసిన కీర్తన. యాత్ర కీర్తనలు అంటారు. మనందరికీ తెలుసు, యాత్ర కీర్తనలు ఇశ్రాయేలు ప్రజలు ఆయా నిర్ణీత సమయాల్లో తరచూ యెరూషలేం వెళ్ళేవాళ్ళు. ఆ ప్రయాణంలో వాళ్ళకి ఎదురయ్యే రకరకాల సందర్భాలు, ఆటంకాలు, రకరకాల ప్రాబ్లమ్స్. ఉదాహరణకి, ఒక దూర ప్రాంతం నుంచి యెరూషలేం వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఈ ఒంటెలు, లేకపోతే అరణ్య ప్రయాణం కాబట్టి, ఎడారి ప్రయాణం కాబట్టి, కొండలు, లోయలు, దొంగతనాలు, వాతావరణంలో సడన్గా వర్షం రావచ్చు, ఎండ ఎక్కువ అవ్వచ్చు, ప్రతికూల పరిస్థితులు. సో రకరకాల వ్యతిరేకతలు దాటుకొని యెరూషలేం వెళ్ళటం, యెరూషలేంలో తమ మొక్కుబడి, తమ అర్పణలు, ఆరాధనలు ముగించుకొని మళ్ళీ వాళ్ళ ఊరు చేరుకోవటం. ఇది ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఒక అడ్వెంచర్ లాంటిది. కానీ ఆ ట్రావెల్లో కూడా వాళ్ళు నేర్చుకునేవాళ్ళు, దేవుడి మీద ఆధారపడేవాళ్ళు, విశ్వాసాన్ని అభ్యాసం చేసేవాళ్ళు. ఉదాహరణకు, కొన్ని రోజుల పాటు చాలా ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేసి ఆగి రకరకాలుగా అలిసిపోయి ఓపిక నశించి ఇక యెరూషలేం చేరుకునే టైంకి నీరసం వచ్చేస్తుంది అనుకోండి, ఏంటి పరిస్థితి? దేనికోసం అయితే అక్కడికి వచ్చారో అక్కడికి వచ్చాక ఓపిక లేక యెరూషలేంలో ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండి అక్కడికి వచ్చి ఆరాధన, లేకపోతే దేవునికి వాళ్ళు చేయాల్సిన ధర్మశాస్త్రపు మొక్కుబళ్ళు వాటిని నెరవేర్చకపోతే అదొక బాధ. అందుకని వాళ్ళు రకరకాల ఏర్పాట్లు, జాగ్రత్తలు, మెలకువగా ఉండటం, ఆహారం తీసుకోవటం, సంరక్షించుకోవటం, భద్రత, గుంపులుగా వెళ్ళటం, అక్కడికి వెళ్ళాక మళ్ళీ బలం తెచ్చుకొని మళ్ళీ కొంచెం యాక్టివ్గా దేవుని సన్నిధిలో గడపటం, మళ్ళీ అలాగే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మీకు అర్థమవుతుంది కదా, ఒక పెద్ద సాహసం అది. అయితే ఈ యాత్ర చేసుకునే సమయంలో వీళ్ళు కొన్ని పాటలు పాడుకునేవాళ్ళు. మనకు తెలుసు, అది ఏవైతే యాత్ర కీర్తనలు ఉన్నాయో బహుశా 130 దగ్గర నుంచి, అంతే కదా? కాదు 120 దగ్గర నుంచి అన్ని యాత్ర కీర్తనలే. రకరకాల కీర్తనలు, రకరకాల టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, రకరకాల పాటలు పాడుకుంటూ ఉంటారు. వాటిలో మనకు బాగా పాపులర్, మనకు తెలుసు, కొండల తట్టు నేను కనులెచ్చు, యెహోవా నీ రాకపోకల్లో కాపాడుతాడు. తర్వాత 127, 128, యెహోవా ఇల్లు కట్టని ఎడల ఆయనే మనల్ని కాపాడాలి, మన కుటుంబాలను ఆయనే కాపాడాలి, మన పిల్లలను ఆయనే కాపాడాలి. కేవలం ప్రయాణం మీదే వాళ్ళు పాటలు పాడట్లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ భక్తి, వాళ్ళ కుటుంబాలు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు, ఈ ప్రయాణం అంతా కూడా దేవుడు వాళ్ళతో చేసిన నిబంధనను గుర్తు చేసుకుంటూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనకు వేడుకుంటూ, ఆయనకి కీర్తనలు పాడుకుంటూ వెళ్తారు. దావీదు భక్తుడు కూడా యాత్ర కీర్తనలు రాశాడు. అంటే వీళ్ళకి యాత్ర కోసం రాశారా, లేకపోతే వీళ్ళ పాటల్ని యాత్రలో పాడుకుంటున్నారా? అది సొలొమోను పాట కూడా యాత్ర కీర్తనలోకి వచ్చింది. సో కొన్ని పాటలు వీళ్ళు ఆ పిలిగ్రిమేజ్, యెరూషలేం వెళ్ళి వచ్చేటప్పుడు తరచూ పాడుకునేవాళ్ళు. అటువంటి పాటల్లో చిన్నది 131వ కీర్తన దావీదు రాశాడని మనకు అర్థమైపోతుంది. చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఏ సమయంలో దావీదు రాశాడు అనేది స్పష్టంగా మనకి ఇక్కడ లేదు. కొన్ని కీర్తనల పైన ఏ సందర్భంలో రాశాడో ఒక హింట్ ఉంటుంది, ఇక్కడ లేదు. కొంతమంది ఏమంటారంటే, సౌలు తనను తరుముతున్నప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఈ కీర్తన రాసుంటాడు అని. ఇంకొంతమంది ఏమంటారంటే, మందసం తెచ్చుకున్న తర్వాత
ఆ సంతోషంలో మందసం ముందు దావీదు నాట్యం ఆడినప్పుడు మీకాలు తనను అవమానపరిచి, ఒక రాజు అయిండి ఎలా డ్యాన్స్ చేస్తావు నువ్వు అని వ్యంగ్యంగా మాట్లాడినందుకు బాధపడి, లేకపోతే దానికి జవాబుగా ఈ పాట రాసుకున్నాడు అని కొంతమంది అంటారు. కరెక్ట్గా ఏ సందర్భం మనకు తెలియదు, కానీ ఏ సందర్భం అయినా కూడా ఇవన్నీ కొంచెం కరెక్ట్ అవుతున్నాయి. అంటే ఏంటి, అన్యాయంగా తనను ఎవరో చంపడానికి వస్తున్నారు, తన మీద ఎవరో కక్ష పెట్టుకున్నారు, తన మీద ఎవరో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు, ఎవరో కొంతమంది అన్యాయంగా మన మీద నిందలు వేయచ్చు, మన నష్టాన్ని కోరుకోవచ్చు, మనం మంచిగా ఉండటానికి కొంతమంది తట్టుకోలేక అసూయపడవచ్చు, నేను వర్ధిల్లటాన్ని కొంతమంది ఈర్ష్య, కోపం, కుళ్ళు పెట్టుకోవచ్చు, లేదు కొంతమంది నన్ను చులకన చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, అపహాస్యం చేయొచ్చు, నా స్థాయిని ఏంటో చెప్తూ నన్ను దూషించవచ్చు. సో నా వైపు తప్పు లేకుండా ఎవరైనా నన్ను విమర్శించినా, ద్వేషించినా, తక్కువగా చూసినా నేను ఎలా స్పందించాలి? నాకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది. నేను కూడా వాళ్ళకి తగ్గట్టుగా సమాధానం చెప్పాలని ఒక రోషం వస్తుంది. నేను ఏదో లేని ఓచుకుంటున్నాను, నాకు సంగతి తెలియదు నీకు అని మనకి అనాలనిపిస్తుంది. ఒకసారి గట్టిగా మనం కూడా 2 తగిలిస్తే వాడు కంట్రోల్ అవుతాడు, మరి చెలరైపోతున్నాడు అని అనిపిస్తుంది. మనం కూడా కొంచెం రియాక్ట్ అవటం వల్ల మన లోపల ఉన్న బాధని ఆ కోపం ద్వారా వ్యక్తం చేసుకోవాలని మనకు కూడా అనిపిస్తుంది. మనందరికీ ఉండే ఫీలింగ్స్ ఏమి. సమ్టైమ్స్ వీ రియల్లీ వాంట్ టు రియాక్ట్. మనం కూడా తిరగబడాలి, ఒక మాట అనాలి, అనకపోతే వాళ్ళకి అర్థం కావట్లేదు, నేను ఓర్చుకుంటున్నానని వాళ్ళకి తెలియట్లేదు, కాబట్టి నేను కూడా కాస్త గట్టిగా 2 మాటలు అనాలి, లేకపోతే వాళ్ళు లెక్క చేయరు అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మన లోపల మనసు రకరకాలుగా ఎగిరి పడుతూ ఉంటుంది. ఏంటి ప్రభు అని ఒక పక్క అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా అందరిలాగా ఉండలేకపోతున్నాను, అందరిలాగా ఉండలేకపోవటం వల్ల అన్నాను కొంతమంది చులకనగా చూస్తున్నారు, అలుసుగా చూస్తున్నారు, నా చేతగానితనం అనుకుంటున్నారు, నా మెతకతనం, నా బలహీనత అనుకుంటున్నారు. మనకు కూడా లోపల కొన్నిసార్లు మనం రుజువు చేసుకోవాలి, మనం చూపించుకోవాలి, నేనేం తక్కువనేం కాదు, నాకు కూడా చేతనవుద్ది, నేను అనలేక కాదు, నాకు కూడా కొంతమంది మార్బలం ఉన్నారు, చేయగలను, నేను అనుకుంటే నేను కూడా నలుగురిని తెచ్చుకోగలను అని మనం అనాలనిపిస్తుంది ఒక్కోసారి. అంటే రివెంజ్ తీర్చుకోవాలని, రియాక్ట్ అవ్వాలని, మనం విండికేట్ చేసుకోవాలని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ కీర్తన రాసింది ఎవరంటే ఒక రాజు. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆయనకున్న స్థాయిని బట్టి ఆయన ఇట్లాంటి స్ట్రగుల్ ఉంటుందా అంటే ఆయనకు ఇంకా ఎక్కువ ఉంటుందట. నేను రాజుని, లేకపోతే సౌలు తరుముతున్న కాంటెక్స్ట్లో అనుకుంటే గనక కాబోయే రాజుని, కనీసం ఇలా అనొచ్చుగా, సౌలు ఇప్పుడు నువ్వేదో జలరేగుతున్నావు, మనం బయట వింటున్నాం కదా, నెక్స్ట్ మేము పవర్లోకి వస్తాం, మీ సంగతి చెప్తాం అంటున్నారు కదా, ఇప్పుడు మీ టైము, నెక్స్ట్ 4 రోజులు ఆగండి, నెక్స్ట్ మేము. దావీదు అలా అనొచ్చు సౌలుతో, ఏమని, ఇప్పుడు చూస్తూ ఉండు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, రేపు మాపు దేవుడు నిన్ను దించి, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, సమూయేలు ద్వారా నన్ను అభిషేకించాడు, నెక్స్ట్ నేనే వస్తాను, చూస్తూ ఉండు, అప్పుడు చెప్తాను ఈ సంగతి అనొచ్చు. సౌలు నేను అనుకుంటే రాత్రికి రాత్రి నేను వేసేస్తాను, ఎందుకు వేయట్లేదు తెలుసా, దేవుడిని బట్టి ఓర్చుకుంటున్నా, అవును డైలాగ్ కూడా అనొచ్చు కనీసం. లేదా మీకాలు సందర్భం ఒకవేళ తీసుకుంటే, రాజు ఏం మాట్లాడుతున్నావు, నువ్వెక్కడ నేనెక్కడ, ఎవరెక్కడ, ఈ మీకాలు తీసుకెళ్ళి చెరసాల్లో పడేయండి అని అనలేడా దావీదు? అనొచ్చు, తనకు అధికారం ఉంది.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన హృదయం చెలరేగుతూ ఉంటుంది. లోపల లోపల ఒక కసి ఉంటుంది మనకు కూడా. మనం కూడా రిటార్ట్ చేయాలి, తిరిగి మనం కూడా ఒక జవాబు చెప్పాలి. ఒక మాట కూడా అనకపోతే మనకి తట్టుకోదు మన మనసు. అటువంటి సందర్భంలో తన స్థాయిని బట్టి కానీ తన సామర్థ్యాన్ని బట్టి కానీ దావీదు కూడా 4 మాటలు అనగలడు. ఒకవేళ రాజుగా అనుకుంటే కనుక తన పవర్ ఏంటో చూపించవచ్చు. కానీ దావీదు అంటున్నాడట, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు. నేను వద్దనుకుంటున్నాను. ఇది కూడా ప్రజలతో చెప్పట్లా, మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద ఇది ఉంది. ఇగో నేను మిమ్మల్ని ఏమంటలా అని అంటలా, దేవుడితో చెప్తున్నాడు ఆ మాట. మనుషులతో చెప్తే మళ్ళీ అదొక ఫోజు. నేను వదిలేశాను మిమ్మల్ని, నేను అన్నం అంటే అది మళ్ళీ గొప్ప. మనుషులతో కూడా చెప్పట్లేదు. అంటే ఇది యథార్థంగా అంటున్నాడంటానికి రుజువు ఏంటంటే ఇతను మనుషులతో చెప్పట్లేదు, దేవుడితోనే చెప్తున్నాడు. దేవునితో ఏమంటున్నాడంటే, దేవా నేను అలా రియాక్ట్ అవ్వట్లేదు, అలా నేను అహంకారంగా ప్రవర్తించట్లేదు, నాకేం తక్కువ అని నేను అనుకోవట్లేదు, ఆ మనసు నేను రానివ్వట్లేదు, అహంకారం నాకు అట్లాంటిది లేదు, నా కన్నులు మీదికి చూడట్లేదు. తెలుగులో మనం మన 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 వాళ్ళలో వాడుతూ ఉంటాం, కళ్ళు నెత్తికెక్కాయి అంటాం కదా. అదే మాట్లాడుతున్నాడు దావీదు కూడా. ఏం పైకి రాలేదు ప్రభువా, నేను కిందకే చూస్తున్నాను, నేను అహంకారమో గర్వమో తలకెక్కలేదు నాకు, నేను మామూలుగానే ఉన్నాను, నేను దాన్ని నాకు వంట పట్టించుకొనివ్వలేదు, నేను సాధారణంగానే ఉన్నాను. ఏం చూసుకో నీకింత పొగరు అంటారు మనుషులు. నేను పొగరు నాకు తలకెక్కనివ్వట్లేదు. నేను చాలా ఆశ్చర్యం ఏంటంటే దేవునితో మాట్లాడుతున్నాడు దావీదు. ప్రభువా నేను అహంకారాన్ని అలవాటు చేసుకోలేదు, గర్వాన్ని నా తలకెక్కనివ్వలేదు, నా కళ్ళు నెత్తి మీదకి రానివ్వలేదు, నేను మామూలుగానే ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. దావీదు కూడా లోపల రకరకాల పరిస్థితుల్లో అందరిలాగా ఉండాలి, అందరిలాగా రియాక్ట్ అవ్వాలి, అందరిలాగా చూపించుకోవాలి, తన ప్రతాపం ఏంటో చూపించుకోవాలి అని ఉంటుంది. కానీ వద్దనుకుంటున్నాడు. నేను అలా ఉండకూడదు, నేను వాళ్ళలాగా ఉండకూడదు. బయట కూడా మనకు ఇంకో డైలాగ్ వినపడుతుంటుంది, ఆడికి ఎంత ఉంటే మనకెంత ఉండాలి అని. అదేదో పోలిక, కాంపిటీషన్ అనమాట. ఆడికి ఎంత మనకెంత ఉండాలి, ఎంత ఉంటుంది, ఏముండాలి. దావీదు అంటున్నాడు అవన్నీ నేను పెట్టుకోదలుచుకోలేదు. దేవునితో మాట్లాడుతున్నాడు, నేను అహంకారం నేను నా మనసుకు రానివ్వట్లేదు, గర్వాన్ని నేను లోపలికి రానివ్వట్లేదు, నా కళ్ళు పైకి ఎక్కనివ్వట్లేదు, నేను అటువంటి చూపు నేను అలవాటు చేసుకోలేదు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, ఒకటి హృదయం, 2 కళ్ళు. అహంకారం ఎక్కడ స్టార్ట్ అవుద్దట? ఫస్ట్ హృదయంలో స్టార్ట్ అవుద్దట. మెల్లగా అది నీ మొహంలోకి బయటికి కనపడతా ఉంటుంది. కొంతమంది ఫేస్ చూసి చెప్పచ్చు వీడికి చాలా పొగర్రా అని. ఎందుకు? ఆడి చూపుల్లో అది కనపడతా ఉంటుంది. అవుట్వర్డ్ అపీరెన్స్ తర్వాత అసలు లోపల నుంచి స్టార్ట్ అవుతుంది అహంకారం, గర్వం, అహంకారం. సామెతల గ్రంథం 10 చెప్పింది, నాశనానికి ముందు గర్వం ఉంటుంది. మనిషికి ఎందుకు ఉంటుందో గర్వం, పెద్ద విచిత్రమైన లక్షణం అది. ఒకళ్ళు ఇలా అన్నారు, పాపాలన్నింటిలో కల్లా పాపాలకు తల్లి లాంటిదంట. ఏంటిది? గర్వం. మదర్ ఆఫ్ ఆల్ సిన్స్. అపవాది పరలోకం నుండి ఏమనుకున్నాడు? గర్వించాడు. నాకేం తక్కువ, నేను దేవదూతల్లో మంచి పొజిషన్లో ఉన్నాను, నేను కూడా దేవుడిలాగా అవ్వాలి అని గర్వించాడట. ఆ గర్వం అతని పతనానికి దారితీసింది. ప్రైడ్. మనం చాలాసార్లు నరహత్యలు, వ్యభిచారాలు, ఇట్లాంటి కొన్ని అయ్యా చిచిచి నేనెందుకు చేస్తాను అని అంటాం.
కానీ దాని కంటే ఘోరమైంది ఒకటి ఉందన్నమాట. దానికి మూల కారణం ఒకటి ఉంది, ఏంటంటే గర్వం. ఇవన్నీ దాంట్లోంచి వచ్చినాయే, సీడ్ మాత్రం గర్వమే. నాకు అట్లా ఏం లేదండి, నేను ఎప్పుడు అట్లా గర్వించలేదు. గర్వం ఎట్లా ఉంటుంది, నేను ఎప్పుడు తెలియదు నాకు అని ఎవరన్నా అంటే ఆ స్టేట్మెంట్ కూడా గర్వమే. మీకు తెలుసా, చాలామంది తమ వినయాన్ని బట్టి గర్విస్తారు. నేనే ఉన్నా అనుకోండి, ఎప్పుడన్నా నేను దారిలో మీకు కనపడి, బ్రదర్ మీకు పలానా సంగతి జరిగింది తెలుసా అని మీరు అన్నారనుకోండి, నేను అవన్నీ పట్టించుకోనండి, నా గోల ఏదో నాది, నేనేదో నా బతుకు. అందులో మీకేమనిపిస్తుంది? ఏం తెలియదని అంటున్నాడు, తెలియదని చెప్పుకోవటం కూడా గర్వం. నేను ఇవన్నీ పట్టించుకోనండి, నా గోల ఏదో నాది. కొంతమంది అంటూ ఉంటారు, నేను సంఘానికి వెళ్తాను, మా చర్చిలో నాకేం ఉండదండి, వెళ్తాను కూర్చుంటాను, నా బతుకు గొప్ప. అది అతిశయంలాగా చెప్పుకుంటాడు. నేను తగ్గించుకుంటానండి. ఏంటో బ్రదర్, నాకు అసలు ఎప్పుడు నాకు ఏం ఉండవండి, నేను చాలా తగ్గింపు, ఏ మాట కామాట అని అంటున్నాను కాదు, కానీ నేను చాలా తగ్గించుకుంటానండి అంటాడు. ఏం తగ్గించుకుంటున్నాడు? ఈ డైలాగుతో అన్ని చూపించుకుంటున్నాడు. చాలామంది తమ తగ్గింపును కూడా గొప్పగా చెప్పుకుంటారు. చాలామందితో పోల్చుకుంటే నేను చాలా బెటర్ బ్రదరు అంటాం. అంటే ఏంటి దాని అర్థం? గర్వమే. గర్వమే. గర్వం అంటే మరీ అందరిలాగా ఉండవసరం లేదు, అది రకరకాలుగా ఉంటుంది. అది హృదయంలో ఉంటుంది. నువ్వేంటి నాకు చెప్పేది అని నేను పైకి అనకుండా కూడా నా ఫేస్లో చూపించచ్చా, చూపించకూడదా? నేను ఎప్పుడు ఏ మాట అనలేదే అంటాం. అనలేదు కానీ అనుకున్నావు. గర్వం నోట్లోంచి బయటికి రావసరం లేదు, మనసులోంచి వస్తుంది, కళ్ళలోంచి వస్తుంది. కొంతమంది చూస్తారు అంటారు, అందులో కొన్ని పుస్తకాలు వెళ్ళిపోతాయి మీనింగ్. అవర్ ప్రైడ్ ఇన్ అవర్ ఐస్. దావీదు ఎంత అద్భుతం, నా కళ్ళు పైకి వెళ్ళలేదు ప్రభువా అని చెప్తున్నాడు. నా అహంకారం హృదయంలోకి రాలేదు ప్రభువా అని చెప్తున్నాడు. విశ్వాసి జాగ్రత్త పడాల్సిన విషయాలు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం ఈ కీర్తనలో. హృదయంలోకి అహంకారం, గర్వం రావటానికి వీలు లేదు. మన చూపుల్లో తేడా రావటానికి వీలు లేదు. ఈ మధ్య ఇది కొంచెం ఎక్కువైంది అని ఎవ్వరు మన గురించి అనటానికి అవకాశం మనం ఇవ్వకూడదు. ఇంకో మాట అంటున్నాడు, నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను. ఇంకొక ప్రాబ్లం ఉందంట మనిషికి, మనకు అందని వాటి మీద మనసు పెడతామంట. ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఎట్లా అంటాడు. ఎమ్మెల్యే గారు ఎందుకురా నీకు అంటే, ఊరినే టచ్లో ఉంటే మంచిది. దేనికి? ఫ్యూచర్లో అవసరాలు వస్తాయి. మీకు తెలుసా, చాలామంది ఒక ఎమ్మెల్యే గారిని కలిసి ఫోటో పెట్టుకుంటారు. మొన్న వంశీ గారితో ఫోటో దిగాను, లేదా ఇంకో ఎమ్మెల్యేతో ఫోటో దిగాను. ఏంటి? డాంబికం. నేను ఫలానా సర్కిల్ వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి, ఫలానా వాళ్ళతో నాకు కొంత పరిచయం ఉంది, నేను అక్కడ కూడా కొంచెం తిరగగలను, మొన్నే పలానా ఆయన కలిసి వచ్చాను అంటాడు. ఇంకా వీడేదో ప్రాణ స్నేహితుడిలాగా. అంటే కొన్ని గుర్తింపులు కోరుకుంటాం మనం, కొన్ని గుర్తింపులు కోరుకుంటాం. మనకు అందని వాటిని తెచ్చుకోవాలని ట్రై చేస్తాం. మన స్థాయికి మించి ప్రవర్తించాలని చూస్తాం. మన స్థాయి కాని ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తాం. ఐడెంటిటీ అన్నమాట. నేను ఒకనున్నానని అనిపించుకోవాలి, అందరితో పరిచయాలు పెంచుకోవాలి. చాలాసార్లు విశ్వాసకు ఉండే ఒక సాధారణమైన శోధన ఏంటంటే అనవసరమైన పరిచయాలు. అందరితో ఫెమిలియారిటీ అనమాట. సురేష్ అంటే తెలుసా అంటే
జనరల్గా మనకు తెలియకుండా ఎవరు ఉండరు బ్రదర్. ప్రసాదం పడంటే మనకు ఆల్మోస్ట్ అందరు తెలిసినట్టే. దేనికి ఏం చేసుకుంటావో పరిచయాలు ఏముండదు, అదొక శోధన. ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. గుర్తింపు పొందాలనే తాపత్రయం, ప్రతి దాంట్లో నేను కూడా ఉన్నాను అనిపించుకోవటం, అనవసరమైన వాటిలో తలదూర్చటం. 2 మాటలు వాడాడు ఇక్కడ. ఒకటి, నాకు అందనిది గొప్ప వాటివి, అది అందనిదేమో స్థాయి మాత్రమే కాదట, ఏదైనా కూడా నా స్థాయికి మించింది. నాకు కొన్ని విషయాలు అర్థం కావు, తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాను. ఈ చంద్రబాబు నాయుడు ఏంటండి అంటే, అబ్బే మీకు అసలు వేస్ట్ అండి చంద్రబాబు నాయుడు అంటే. వీడికి పాలిటిక్స్ అర్థమైపోయినట్టు, పాలిటిక్స్లో వీడు పెద్ద పితామహుడు అయినట్టు, ఎవడు రైటో ఎవడు రాంగో అసలు ఎవడెవడు ఈడే కూర్చొని చెప్తూ ఉంటాడు. ఇక వీడికి ఏం తెలియదు వాస్తవానికి. కొన్ని ఏమైనా పాలిటిక్స్ చదివాడంటే కూడా వీడు పాలిటిక్స్ కూడా చదవలేదు. మాటలు ఎలా ఉంటాయంటే, అనవసరం అండి, చేయకూడదు అట్లాగా. చేతులారు ఎందుకు చేస్తున్నాడు, పోతాడు, ఈసారి రాడు. నీకేం తెలుసు, ఈ సాయంత్రం ఏ కూర తింటావో నీకు తెలీదు, నువ్వు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందో చెప్తావు, ఏమనాలి? పాలిటిక్స్ గురించి మాట్లాడద్దు అంటలేదు నేను, కానీ నీకు తెలియంది తెలిసినట్టు మాట్లాడద్దు. దాని సంగతి అది మనకు ఐడియా లేదండి. చెప్పండి, ఏమైనా తప్పే ఉంది? నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అంతే. అది ఒక సామాన్య పౌరుడిగా నా అభిప్రాయం, కానీ నేను అందులో ఎక్స్పర్ట్ని కాదు. నాకు అందని వాటి గురించి నేను మాట్లాడకూడదు. నాకు తెలియని దాన్ని నేను తెలిసినట్టు మాట్లాడుతున్నానంటే ఏం చేస్తున్నాను? మళ్ళీ నేను నటిస్తున్నాను, మళ్ళీ నాకు తెలుసు అనే ఒక పిక్చర్ ఇస్తున్నాను మీకు. పౌలు భక్తుడికట 3వ ఆకాశానికి వెళ్ళే ఒక అవకాశం వచ్చిందట. చూస్తారు అది ఒకసారి, చంద్రం వచ్చింది కాబట్టి ఒకసారి చదువుకుందాం. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా. ఒక్కసారి వాళ్ళు చదువుకొని మళ్ళీ వెనక్కి వద్దాం. ఇవన్నీ చెప్పుకోవటం కంటే పౌలు భక్తుడి గురించి ఒక మాట చెప్పుకుంటే మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. తను 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడని 2వ వచనంలో చదువుకుంటున్నాము. అక్కడ ఏం జరిగినాయో అవన్నీ తను చెప్పలేదు, కానీ నాకు ఒక రేర్ ఎక్స్పీరియన్స్ ఉంది, అట్లాంటివి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, చెప్పుకోవచ్చు, నేను అతిశయించవచ్చు. నిజంగా జరిగింది కాబట్టి అతిశయం కూడా కాదు, ఫ్యాక్టే మాట్లాడుతున్నానని కూడా పౌలు భక్తుడు అనొచ్చు. కానీ ఏమంటున్నాడు? 6వ వచనం, అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే నా అనుభవాల గురించి గొప్పగా చెప్పుకున్నా కూడా అది సత్యమే చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. కాబట్టి నాకు అవకాశం ఉంది అందులో. అయినా కూడా ఆ 3వ ఆకాశంలో ఏం జరిగిందో ఆయన చెప్పలేదు. నేను వెళ్ళాను అన్నాడు తప్ప ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు. నేను వెళ్ళాను అనేది కూడా చాలా భయంగా ఏమన్నాడు తెలుసా? నాకు తెలిసిన ఒక అతను వెళ్ళాడు అన్నాడు. అంటే నేనే అని అంటాను కూడా ఆలోచిస్తున్నాడు. కానీ కింద వచ్చిన వాళ్ళు చదువుతా ఉంటే ఆయనని అర్థమైపోతూ ఉంది. ఎందుకు? అది ఎలా వెళ్ళాడో అది ఏమో నేను చెప్పలేను అంటున్నాడు. మళ్ళీ అని మనకు అర్థమైపోతుంది. కానీ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఇలా జరిగింది నాకు అని నేను చెప్పుకున్నా కూడా తప్పేం కాదు, అది అబద్ధమైతే కాదు, సత్యమే. సత్యం కాబట్టి జరిగింది చెప్పుకుంటూ అతిశయం ఏమీ లేదు, నాకు హక్కు ఉంది. కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించటం మానుకొనుచున్నాను. చూడండి, ఇది అపోస్తుల విశ్వాస ప్రమాణం. నువ్వు జరిగింది కదా, చెప్పచ్చు కదా ఏం జరిగిందో, తప్పేం చెప్పట్లేదు కదా. చాలామంది అబద్ధాలు చెప్తున్నారు. నీకు అనుభవం ఉండి నువ్వు ఎందుకు దాచుకుంటావంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ జరిగిన 3వ ఆకాశంలో జరిగిన స్టోరీ నీతో నేను పంచుకుంటే మీరు నన్ను ఎలా చూడటం ప్రారంభిస్తారు?
పౌలు గారంట అక్కడికి వెళ్ళాట, అసలు మామూలుడు కాదు పౌలు గారు అని అంట మొదలు పెడతారు. సరే మామూలుడు కాదని అనే వాస్తవమే, ఎందుకంటే తనకున్న అనుభవాన్ని బట్టి తను ప్రత్యేకమైన వ్యక్తి అని మనకు అర్థమైనా కూడా ఈయన భయం ఏంటంటే నన్ను అనవసరంగా గనుడుగా ఎంచుకుంటారేమో, ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటారు. ప్రజలకున్న ఇదేంటంటే, ఉదాహరణకి నేను ప్రార్థన చేస్తే మీకు ఎవరికన్నా కడుపు నొప్పి తగ్గింది అనుకోండి, మీరేం చెప్తారు? సురేష్ గారు ప్రార్థన చేస్తే ఏం తగ్గిందని చెప్తారు. 4 రోజుల తర్వాత ఏం డైలాగ్ వస్తుంది? ఆయన ఒక్కసారి ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గచ్చు, కానీ బయట ఏం చెప్పుకుంటారు? ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోతాయంట అంటారు. అరే ఒక్కసారి ఎలా జరిగింది నాకు అంటే ఎవడు వినడు. మీకు అర్థమవుతుందా? అంటే అన్వాంటెడ్ పబ్లిసిటీ పెరుగుతూ ఉంటుంది. పౌలు భక్తుడి భయం ఏంటంటే, అవును నాకు జరిగింది అంటాను కూడా అతను భయపడుతున్నాడు. ఎందుకంటే నా గురించి మీరు వినిన దానికంటే, మీరు నన్ను చూసిన దానికంటే మించి ఎక్కువ ఊహించుకొని ఆ రాంగ్ పిక్చర్ నేను మీకు ఇస్తానేమో, అందుకని నేను అతిశయించటానికి ఇష్టపడట్లేదు, నేను మానుకుంటున్నాను. మనకు ఉందని చెప్పుకోవాలి బెదరు, తప్పేంటి అంటున్నారు బయట. ఉందని చెప్పుకుంటే తప్పేంటి అండి, ఉందని చెప్పుకుంటే తప్పేంటి కాదు. నేను ఎటువంటి పిక్చర్ ఇస్తున్నాను? నన్ను నేనున్న స్థాయి కంటే మించిన స్థాయిలో మీరు ఊహించుకునేలాగా నేను ప్రవర్తిస్తుంటే నేను మెల్లగా నటిస్తున్నానా, గర్విస్తున్నానా, మిమ్మల్ని నేను పక్కదారి పట్టిస్తున్నానా, నాది కాని ఒక ఆత్మీయ అనుభవాన్ని మీకు చూపించుకొని నేను చాలా స్పిరిచువల్ అనే ఒక భ్రమ మీకు కలుగజేస్తున్నానా? ఇది కూడా వేషధారణే, ఇది కూడా వేషధారణే. విశ్వాసి అటు సమాజంలో కానీ ఇటు స్థానిక సంఘంలో కానీ తనది కాని ఒక స్థాయిని చూపించే ప్రమాదం ఉంది. కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు, బాగా వాక్యం తెలిసినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. నటనే, ఎంత మాట్లాడాలి అంత మాట్లాడాలి అని గుర్తుండదాడు, ప్రతిదీ తెలిసినట్టే మాట్లాడతారు. కొంతమంది ప్రార్థనలు చూపిస్తారు ఆ జ్ఞానాన్ని. ఇక మనం అనుకోవాలి, అమ్మో అసలు వీళ్ళు మామూలు ప్రార్థనా పరులు కాదు, వీళ్ళకి మామూలు బైబిల్ జ్ఞానం లేదు. ఎవరు కనపరుచుకుంటున్నాం? మనుషులు కనపరుచుకుంటున్నాం, మనుషుల ముందు నటిస్తున్నాం. యేసుక్రీస్తు వారు అన్నారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, అవసరం లేదు మనుషులకు కనపడవలెనని మీరు రకరకాల పనులు చేస్తూ ఉంటారు. 6వ అధ్యాయం చాలా విచిత్రంగా ఉంటుంది. మనుషులకు కనపడాలని దాన ధర్మాలు చేస్తారట, మనుషులకు కనపడాలని నీతి కార్యాలు చేస్తారట, మనుషులకు కనపడాలని ప్రార్థనలు చేస్తారట, మనుషులకు కనపడాలని ఉపవాసాలు ఉంటారట. స్పిరిచువల్ విషయాల్లో కూడా షో చేసే అలవాటు ఉందా మనుషుల కంటే? ఉందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నేను అలా ఉండదలుచుకోలేదు అంటున్నాడు. మన కీర్తనలోకి వచ్చేద్దాం. నేను వాటిని అభ్యాసం చేసుకునట్లేదు దావీదు భక్తుడు అంటున్నాడు. నాకు అందని వాటి గురించి, లేకపోతే గొప్ప వాటి గురించి కొన్ని అనువాదాలు ఏముందంటే, నేను ప్రముఖుడిగా ఉండాలని నేను కోరుకోవట్లేదు, పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో తిరగాలని నేను కోరుకోవట్లేదు, ఇక్కడ నా ఐడెంటిటీ ఇక్కడ ఉంది అని నా సర్కిల్ ఏంటో చూపించుకోవాలని అనుకోవట్లేదు. దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడో అక్కడే, దేవుడు నాకు ఏది ఇచ్చాడో అదే, నాకు ఎంత అర్థమైందో అదే, నాకు ఏ స్థితిలో ఉన్నానో అదే. నీకు లేనిది, నువ్వు కానిది చెప్పుకోవటానికి, చూపించుకోవటానికి వీలు లేదు. అది మంచిది కాదు, అది వేషధారణ. కొత్త నిబంధన దాన్ని ఏముందంటే జీవపు డంబం అంది. జీవపు డంబం. శోధనల గురించి, లోకాశల గురించి మాట్లాడుతూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నాకు అది ఉంది, నాకు అది లేదు, నాకు ఇది ఉంది, నాకు అది తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, నాకు ఇది ఉంది. నీకు లేకపోయినా ఉన్నట్టు చెప్పుకోవటం, ఉన్నదాన్ని ఎక్కువ చెప్పుకోవటం, గొప్పగా చెప్పుకోవటం. చాలామందికి లేనిది నాకు ఉందనుకోవటం. కొంతమందికి అదొక శోధన. మన చేతిలో ఒక ఫోన్ చూస్తారు, ఏంటిది ఐఫోనా, 2 నిమిషాలు చూస్తాడు, సాయంత్రం వెళ్ళి కొనేస్తాడు.
వాడి దగ్గర ఉండవు, అప్పు చేసుకుంటాడు, ఈఎంఐలో కొనేస్తాడు. ఏంటంటే నాకు కూడా ఫోన్ ఉంది, మీరైనా వాడేది నేను వాడతాను, నీకు అంత అవసరం వచ్చింది, నా ఇష్టం. ఆ మధ్యలో ఒక ఆయన గురించి విన్నాను నేను, వాడి జీతం 5,000, వాడు 1,25,000 పెట్టి ఫోన్ కొన్నాడు. వాడి జీతం, చిన్న పని చేసుకుంటున్నాడు ఆ కుర్రాడు, 1,25,000 పెట్టి ఫోన్ కొన్నాడు. ఈఎంఐ ఎంత ఉంటుంది చెప్పండి 1,25,000కి? వాడి జీతం వెళ్ళిపోతుంది. మరి ఏం బతుకుతాడు? వేరే వాళ్ళ మీద పడి తింటా ఉంటాడు. వేషధారణ, జీవపుడం రకరకాలుగా బయటకు వస్తూ ఉంటుంది. అది ఆత్మీయ విషయాలే కాదు, ఆర్థిక విషయాలే కాదు, సంబంధాలు కానీ, మాటలు కానీ, రోజువారి అనుదిన జీవితంలో ఈ జీవపు డంబం కనపడుతూ ఉంటుంది. ఎవరినో చూసి వాళ్ళలాగా నేను ఉండాలనుకోవటం, వాళ్ళకంటే నేనేం తక్కువ కాదని అనుకోవటం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా దావీదు భక్తుడు, నాకు అందని దాని గురించి కానీ, గొప్ప వాటి గురించి కానీ నేను అసలు అభ్యాసం అసలు నేను వాటి మీద మనసు పెట్టట్లేదు. నాకు వద్దవి, నాకు ఏది ఉందో అదే దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. నాకు లేనిది దానికోసం నేను వెంపర్లాడకూడదు, నాకు అందని దానికోసం నేను ఆరాటపడకూడదు. కొంతమంది తమది కాని దానికోసం ట్రై చేసి జీవితం అంతా చెడగొట్టుకుంటారు. మా చిన్నప్పుడు ఒక చిన్న విచిత్రమైన కథ విన్నాను. ఫన్నీ స్టోరీయే, మీకు అర్థమవుతుంది అందులో మానవ స్వభావం ఎలాంటిదో. చిప్స్ ప్యాకెట్ కొంటే కార్ గిఫ్ట్ వస్తుందని చెప్పారు. తెలుసా? వాటి మీద కూపన్స్ వేస్తారు కదా, లక్కీ ఉంటుంది లోపల, దాన్ని ఓపెన్ చేస్తే చిప్స్తో పాటు చిన్న కూపన్ ఉంటుంది. అది కనుక మీరు చేస్తే చెప్పలేము, లాటరీ తాగొచ్చు, కార్ రావచ్చు. మా అరుణ్ లాంటి బాగా ఆలోచించాడు, ఊరిన తమ్ముడి పేరు వాడుకుంటున్నాను, బాగా ఆలోచించి మంచి మాస్టర్ ఐడియా చేశాడు. మీకు కూడా వస్తుంది ఐడియా, అరుణ్ కంటే మీరు తెలియగలవాళ్ళు. ఎలాగైనా ఆ కారు మనకు రావాలంటే ఏం చేయాలి చెప్పు? ఎక్కువ కొనాలి, అంతే తెలుసు మీకు. అందుకని వాడు చిప్స్ అన్నీ కొనేశాడంటాడు, ఎన్ని దొరికితే అన్ని కొనేశాడంటాడు. బల్క్లో మొత్తం కొన్ని వేల చిప్స్ ప్యాకెట్లు కొనేశాడు. ఫైనల్గా వాడి లాటరీ ఫలించింది. ఎన్ని పెట్టుకున్నాడో తెలియదు, కార్ అయితే వచ్చింది. ఫన్నీ స్టోరీ, జరగలేదు స్టోరీ, ఎవరో రాశారు, అది మానవ స్వభావం గురించి. ఇప్పుడు కారు తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నాడు, చిప్స్ అని ఎక్కడ పెట్టుకోవాలి? అయినా ఒకేసారి తినలేడు కదా, అందుకని ఆ చిప్స్ అని ఇంట్లో పెట్టుకొని ఆడు కారులో పడుకున్నాడు. ఏం సాధించాడు? ఏం లేదు, ఒక ఎర్రి. ఒక కారు వచ్చింది కరెక్టే, కానీ ఏం చేసి ఇంట్లో ఉంటాక లేదు ఇప్పుడు ఆడికి. మానవ స్వభావం ఏంటంటే ఒక వెర్రితనంతో ఏదో సాధించాలని తన సాధారణంగా దేవుడిచ్చిన ఒక మంచి జీవితాన్ని చెడగొట్టుకుంటాడు. పౌలు భక్తుడు అన్నాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉంటాను నేర్చుకుని, నాకు లేనిది దేవుడు ఇవ్వలేదు అంతే. ఎలిజబెత్ ఎలియట్ అనే ఒక ఆమె చాలా బ్యూటిఫుల్ మాట ఉంది, ఒక భక్తురాలు. ఆమె ఏముందంటే, నీకు అది ఈరోజు లేదు అంటే నీకు ఇప్పుడు అవసరం లేదని దేవుడు ఇవ్వలేదు అంతే, దాని గురించి ఎక్కువ ఆలోచించమాక. అది అవసరం దేవుడు అనుకుంటే నీకు ఇచ్చేవాడు. నీకు ఇప్పుడు లేనిది నీకు ఇప్పుడు అవసరం లేదు. ఆ సింగిల్ రహస్యం తెలిస్తే ఇచ్చే నాటికి దేవుడు ఇస్తాడని హ్యాపీగా కూర్చోవచ్చు. చాలామందికి లేని దానికోసం ఆరాట పడుతూ ఉంటారు, మనసు దాని మీదే తిరుగుతూ ఉంటుంది, ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని దాని వెంట పరుగులు తీస్తూ ఉంటారు. ప్రమాదం. ఇక రాయబడిన మాట మీరు చూడండి, 2వ వచనం, నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను. ఈ చెలరేగిపోయి పరుగులు తీసి వెంపర్లాడుతూ ఆరాటపడుతూ పరుగులు తీసే ఈ మనసుకి దావీదంట చెప్పుకుంటాడట, ఏమనంటే, కాస్త నువ్వు ఆగు, కాస్త కూల్ డౌన్, స్టే బ్యాక్, వెనక్కి లాక్కుంటా ఉంటాడు.
ఈ మాట కూడా దేవుడితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, దేవా నేను అహంకారాన్ని నా మనసులోకి రానివ్వలేదు, ఇలా చేయాలని నేను అనుకోలేదు. దేవా నేను నా హృదయాన్ని, నా ప్రాణాన్ని నిమ్మళపరుచుకున్నాను. నాకు నేనే చెప్పుకుంటున్నాను, నన్ను నేనే అదుపులో పెట్టుకుంటున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. దాని కింద లైన్ చూస్తారా, నన్ను నేను సముదాయించుకుంటున్నాను. తనకు తనే చెప్పుకుంటాడు, ఇది మనకు లేదు కదా, వద్దులే, దేవుడు ఇచ్చినప్పటికి ఇస్తాడు. ఇది మనది కాదు కదా, మన అనవసరం దీంట్లో దూరద్దు, దేవుడు ఇస్తాడు. మనకొద్దు అని వదిలేద్దాం. మనకు అర్థం కావట్లేదు కదా, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, అర్థమైనాటికి అర్థం అవుతుంది. ఇది పరిష్కారం అవ్వట్లేదు కదా, దీని గురించి ఎక్కువ ఆలోచించి చింతపడి మనసు గలిబిలి చేసుకోవద్దు. పరిష్కారం అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు, వదిలేద్దాం. ఎంతకాలం అని చాలాసార్లు దేవుడిని అడగాలనిపిస్తుంది. ఎంత అడిగిన జవాబు రాదు. ఒక్కోసారి సంవత్సరాలు ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది. ఏం చేయగలమంటే ప్రాణాన్ని చెప్పుకొని అట్లా వదిలేద్దాం, అయ్యేనాటికి అవుతుంది, పోనీ. దాన్ని బట్టి మనసు గలిబిలి పడి చెలరేగి, లేకపోతే లోపల రేపుకొని భయాలు, కలవరాలు, బాధ, ప్రశ్నలు, అనుమానాలు, కృంగిపోవటం, నిరాశపడటం, దేవుణ్ణి ప్రశ్నించటం వద్దు. నాకు నేనే సముదాయించుకుంటాను, మనకు లేదు, మనకు వద్దు, కాబట్టి మర్చిపోదాం. చిన్న విషయం కాదు, చాలా కష్టం, కానీ అలా చెప్పుకునే ఒక అలవాటు దావీదు చేసుకున్నాడు. వేరే కీర్తన మనం చదువుతాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన మేళ్ళు మర్చిపోవద్దు. ఇంకో కీర్తన చదువుతాం, నా ప్రాణమా ఎందుకు కృంగిపోయావు, ఎందుకు నాలో నీకు ఇంత తొందర ఎందుకు, వద్దు, కామైపో, యెహోవా యందే నిరీక్షణ పెట్టుకో. ఇక్కడ కూడా అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా ప్రాణాన్ని సముదాయించుకుంటున్నాను. 62వ కీర్తన ఒకసారి చూస్తారా, 62వ కీర్తన మొదటి వచనం. దేవుని నమ్ముకొని ఏంటంట, దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎలా ఉంది? 5వ వచనం, నా ప్రాణమా మా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. అది ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నాడు, తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు అంటే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, మౌనంగా ఉండు. అంతే, ఎక్కువ మాట్లాడదు, తక్కువ మాట్లాడు, కీప్ క్వైట్. మీరు ఈ పదం గుర్తుపెట్టుకోండి, కీప్ క్వైట్ అని మీకు మీరే చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. మీ మనసు రకరకాల పరిపరి విధాలు వెళ్ళిపోయి, రకరకాలుగా ఆలోచించి, కలవరపడిపోయి, చింత పెరిగిపోయి, టెన్షన్ పెరిగిపోయి, ఆందోళన గురయ్యి, ఏంటి దేవుడా నా పరిస్థితి, ఏంటి ప్రభా ఎంతకాలం, ఇట్లా రకరకాలుగా ఉండి దేవుని మీద సణుగుకునే ఒక చికాకు తెచ్చుకోకండి. మీకు మీరే చెప్పుకోండి, మనసు చేసుకోండి, వద్దు, నేను ఇంత ఆలోచించకూడదు, నేను దీన్ని వదిలేయాలి, నేను నా ప్రాణమా మౌనంగా ఉండు, ఏం మాట్లాడద్దు, కీప్ క్వైట్. స్కూల్లో టీచరు క్లాస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మధ్యలో మన ఇంకా చూస్తుంది, ఇలా అంటది అనగానే ఏం చేస్తారు, సైలెంట్ అయిపోతారు. మనమే చెప్పుకోవాలి, నేను ఆలోచిస్తున్న కొద్దీ నా మనసు ఇంకా గలిబిలికి గురవుతూ ఉంటుంది. నేను అలా చేయనివ్వకూడదు, ఈ మనసుని చెలరేగనివ్వకూడదు, ఈ మనసు నేను సముదాయించుకోవాలి, ఈ మనసుని నేను నిమ్మళపరుచుకోవాలి, ఆ పీస్ నేను పోగొట్టుకోకూడదు. కాబట్టి నా ప్రాణమా మౌనంగా ఉండు, యెహోవా కొరకు కనిపెట్టుకో, దాన్ని వదిలేసేయకు. దాంతో ఇది రాక విశ్వాసి లోపల ఎక్కువ చేసుకుంటా ఉంటాడు, ఎక్కువ భయానికో, ఎక్కువ చింతకో గురయ్యి, ఎక్కువ కృంగిపోతూ ఉంటాడు. పేతురు భక్తుడు అన్నాడు కదా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, మీరేం చేయాలి, ఆ చింతని యావత్తు ఆయన మీద ఆయనకి ఇచ్చేయండి, మర్చిపోండి. ఒక అధికారి దగ్గరికి మీరు వెళ్ళారు, ఏదో కావాలని అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ తీసుకున్నాక ఏం చేస్తారు చెప్పండి? తీసుకున్నావా, పెట్టుకున్నావు లోపల అంటారా? ఇచ్చాక ఏం చేయాలి? వచ్చేసేయండి, వదిలేసి వచ్చేసేయండి. కొంతమంది అక్కడే ఉంటారు. ఇక్కడ ఇంకేంటి ఇల్లు అంటాడు ఆయన, అంటే కాదు ఇచ్చాగా. అంటే ఏంటంటే హృదయం కుదురు లేకపోవటం. పేతురు భక్తుడు అలా అంటున్నాడు, మీ చింత యావత్తు
ఆయన మీద వేయండి, మీరు దాన్ని వదిలేయండి. మీరు ఆలోచిస్తా కూర్చుంటే ఏమన్నా జవాబు వస్తుందా? రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించినా జవాబు రాదు, మీరు ఆలోచించకపోయినా జవాబు రాదు. కాబట్టి దేవుడికి వదిలేసి కూర్చోండి, జవాబు వచ్చే నాటికి వస్తుంది. మీరు ఆలోచించగలిగింది ఏమీ లేదు. మిమ్మల్ని మీరు కృంగ తీసుకోవద్దు. యేసుక్రీస్తు వారు అన్నారు, ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. ఇప్పుడు రేపు నా కూతురి పెళ్ళైతే ఆడికి కొడుకు పుడితే ఆడికి జ్వరం వస్తే అని ఆలోచిస్తే నన్ను ఏమనాలి? ఎప్పుడు పెళ్ళి అవుద్ది, ఎప్పుడు కొడుకు పుడతాడు, ఆడికి ఎప్పుడు జ్వరం వస్తుంది, అది ఇప్పుడు ఫీల్ అవ్వటం ఏంటి? రేపటిది ఎందుకు? ఇవాళ ఇప్పుడు ఏం చేయాలో అది మాట్లాడు. ఇక మనం ఆలోచిస్తే ఆ ఆలోచనకి తలా తోక ఉండదు, అదుపు ఉండదు. అది మనల్ని కలవర పెట్టడం తప్పే ఉండదు. మనస్సుని మౌనంగా ఉంచుకోవటం నేర్చుకుంటున్నాడు దావీదు. నేర్చుకున్నానని చెప్తున్నాడు. దేవా, నేను నా ప్రాణాన్ని నెమ్మలపరుచుకోవడానికి సహాయం చేయంటున్నాడా? అనలేదు. నెమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకున్నాను. ఒక పోలిక వాడుతున్నాడు. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఎలా ఉంటుందో దాన్ని మళ్ళీ చెప్తున్నాడు. చనుపాలు విడిచిన పిల్ల ఎలా ఉంటుందో నా ప్రాణం నా యొద్ద. ఈ చిన్నపిల్లలట పాలు తాగే వయసులో ఇక తల్లి అంటే పాలు గుర్తొచ్చినప్పుడల్లా తల్లి దగ్గరికి వస్తాడు. అంటే వాడికి ఇంకేం తెలియదు. మెల్లగా వాడు కొంచెం పాలు వదిలేసిన వయసుకు వచ్చాక, నడవటం మొదలుపెట్టాక, అటు ఇటు తిరగటం మొదలుపెట్టాక, కొంచెం అన్నం తినటం, లేకపోతే మామూలు ఆహారానికి కొంచెం అలవాటు పడ్డాక, కొంచెం అటు ఇటు తిరగటం మొదలుపెట్టాక, అప్పుడు వాళ్ళ మదర్ గురించి వాడికి అర్థమవుతూ ఉంటుందట. ఆ మాటలు మీకు అర్థమైనా? ఆ పసితనంలో పాలు తాగటం తప్ప ఇంకేం తెలియదు. కానీ ఎప్పుడైతే కొంచెం ఎదుగుతున్నాడో అప్పుడు తల్లి గురించి, తండ్రి గురించి అర్థమవుతూ ఉంటుంది. ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. మీరు చూసారో లేదో, మా దగ్గర రాజేష్ వాళ్ళ కొడుకు రోజు చూస్తూ ఉంటాం సీన్లు. పాపం వాళ్ళ అమ్మని సెకండ్ కూడా కదలనివ్వడు. ఆ డ్రెస్ పట్టుకొని అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగరా, కొంచెం అక్కడికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళొస్తాను, వంటగదిలోకి వెళ్ళొస్తాను, వెనకాల ఒకవేళ గొక్కుని బాత్రూంలోకి వెళ్తే ఏం చేస్తాడు? ఆ డోర్ దగ్గర తీసే వరకు అందరి ఇళ్లలో జరిగేదే. ఎందుకు? ఒక బంధం ఏర్పడింది, అది వదిలివాడు ఉండలేడు. కొంత ఎదిగాక ఏం చేస్తాడు? అక్కడే ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఇదివరట్లాగా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి నువ్వు రా బయటకని అండు, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళమాక నా దగ్గరే ఉండు, అసలు ఏ పని చేసుకొని ఇవ్వకుండా అలా ఉండడు. నువ్వు కనపడితే చాలు నాకు, నేను ఏదో ఆడుకుంటూ ఉంటాను, నా పని చేసుకుంటాను. ఇక్కడెక్కడే తల్లిదండ్రులు కనపడతా ఉంటే చాలు. ఏదో చేయబోతాడు, వద్దు అని రాజేష్ అంటాడు. ఏం చేస్తాడు? ఆగిపోతాడు. ఏమీ తెలియనప్పుడు ఎందుకు వద్దు అంటున్నారో కూడా తెలియదు. అది అవ్వాలి ఆడి, లేకపోతే మనశ్శాంతి. ఇప్పుడు అలా కాదు, వద్దు, సరే వద్దు, అది తినద్దు, సరే తిన్ను. కానీ ఏంటి? మీరు నా కళ్ళు ఎదుర్కొంటే చాలు, నాకు ధైర్యంగా ఉంటుంది. మీరు దగ్గర ఉంటే నాకేం వద్దు, నువ్వు ఉంటే చాలు. మీకు అర్థమవుతుందా? భౌతికమైన లేదా పాలు, నాకేదో ఆకలైంది, ఇప్పుడు నాకు పాలు ఎవరిస్తారనే స్థాయి నుంచి నాకు అన్నం పెట్టినా పెట్టకపోయినా తర్వాత సంగతి, నాకు మా అమ్మ కావాలి అని ఒక అనుబంధం వరకు ఒక ప్రాసెస్ ఉందన్నమాట. దావీదు అది మాట్లాడుతున్నాడు. నాకు ఏం కావాలి అంటే, ఇదిగో ఇటువంటి ఒక పరిణతి కావాలి. నేను నా తల్లి దగ్గర ఉన్నాను, ఇక నాకేం అవసరం లేదు. నా తల్లి నాకు ఇచ్చేది ఎప్పుడు ఇస్తుందో, ఎప్పుడు అన్నం పెట్టుద్దో, ఎప్పుడు పాలు ఇస్తుందో, ఎప్పుడు మధ్యలో ఏం చేస్తుందో ఆమె ఇష్టం. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను, ఇంట్లో తిరుగుతూ ఉంటాను, ఆమె వెనకాల తిరుగుతూ ఉంటాను. నాకేమీ పెద్ద ప్రాబ్లం లేదు, ఆమె ఉంటే చాలు. నాకు ఒక అనుబంధం అంటే, ఈ మాట చూడండి, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్టు. ఆమె అన్నం పెట్టుద్దా పెట్టదా,
ఇగో 12 అయింది, ఏంటి ఏం వండలేదు ఏంటి అని అడుగుద్ది ఆ బేబీ. ఏం అసలు నువ్వు పెట్టేది నాకు తల్లి కావాలంతే. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే తన ప్రాణం అలా ఉందట. గలిబిలి లేకుండా, కంప్లైంట్స్ లేకుండా, సణుగుడు లేకుండా, కలవరాలు, చింతలు, ప్రశ్నలు, సందేహాలు, లోపల అయోమయం, గందరగోళాలు, చీకు అంతా ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటాను. ఏది జరిగితే అది జరుగుద్ది, ఎలా జరిగితే అలా జరుగుద్ది. నేను నా దేవుని యొద్ద ఉంటే చాలు. ఇంటి ముందు ఏదో పెద్ద గోల సౌండ్ వచ్చింది. ఈ పసిబిడ్డ ఏం చేస్తాడు? ఏం చేయడు, చూస్తాడు. మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు, నేనేం చేస్తాను? నాకు అందనిది దాని గురించి నేను ఆలోచించను, నాకు సంబంధం లేదు. నేను నా తల్లిదండ్రుల దగ్గర హాయిగా ఉంటే చాలు. ఒక పసిబిడ్డ మనకు నేర్పించే ఒక పాఠం. దావీదు తనను తాను అలా తర్ఫీ చేసుకుంటున్నాడట. నేను ఒక చంటి బిడ్డలాగా, ఒక చిన్న బాలుడిలాగా నేను బుద్ధిగా అలా ఉంటాను. నాకు వాళ్ళు ఉంటే చాలు, ఇంక వేరే నాకు ఏమంటాము, ఆశలు కోరికలేమీ లేవు. మీరు చెప్పండి, ఒక ఎల్కేజీ వెళ్ళే పిల్లోడు వాళ్ళ అమ్మని నాన్న ఎందుకు ప్రేమిస్తాడు? అన్నం పెడుతున్నట్టునా? వాడికి ఏం అవసరం, వాళ్ళు చాలు అంతే. అదొక ట్రూ లవ్ అది. సో దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు, ఒక చిన్న బేబీ లాగా నా ప్రాణం నా యొద్ద ఉన్నది. నేను ఏం కోరుకోవట్లేదు దేవుడి దగ్గర. నాకు ఏది దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు అది ఇస్తాడు. నన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితి తీసుకెళ్తాడు. అది నాకు ఎప్పుడు అనుగ్రహించాలో అప్పటికే అనుగ్రహిస్తాడు. నేను అనవసరంగా దీని కొరకు వెంపలాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆఖరి వచనం, ఇశ్రాయేలు ఇప్పుడు దాకా తను ఎలా ఉన్నాడో, తన పరిస్థితి, తన విశ్వాసం, తన మనసుని ఎట్లా నిమ్మళపరుచుకున్నాడో అది దేవునితో మాట్లాడుకుంటూ చెప్పిన తర్వాత ఇప్పుడు నిలబడి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా, నాలాంటి ఈ మనస్తత్వం మీరు కూడా అలవర్చుకోండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టు. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, ప్రజలారా, ఒక రాజుగానో లేకపోతే ఒక సామాన్య మా విశ్వాసగానో నేను మీకు ఏమైనా చెప్పగలను అనుకుంటే, ఇదిగో నేను ఒకటి అలవర్చుకున్నాను, మీరు కూడా ఇదే ప్రాక్టీస్ చేయండి. చిన్న కీర్తన ఎంత మెసేజ్ ఉందో చూడండి. నేను నా ప్రాణాన్ని సముదాయించుకోవటం నేర్చుకున్నాను, నేను నా ప్రాణాన్ని నిమ్మళపరచుకోవటం నేర్చుకున్నాను. ఒక పసిబిడ్డలాగా నా ప్రాణాన్ని అదుపులో పెట్టుకొని కామ్గా తల్లిదండ్రులు అలా ఉంటే చాలు, భద్రంగా ఉంటుంది అనుకుని ఒక మనసుని అలవర్చుకున్నాను. మీరు కూడా దేవుని మీద అటువంటి నిరీక్షణ, అటువంటి నమ్మకం పెట్టుకోండి. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టు. నా హోప్ ఎవరంటే దేవుడు. అహంకారం కాదు, గర్వం కాదు, మాట తీరు కాదు, ప్రవర్తన కాదు, లేకపోతే నా స్నేహితులు, నా మంది, నా మార్బలం కాదు, నా వెనకాల నా సామర్థ్యం కాదు, దేవుడు. తగ్గించుకొని ఉంటాను, లోబడి ఉంటాను, కామ్గా ఉంటాను. దేవుడు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ ఉంచుతా. గుర్తింపు పొందాలి, నేను కూడా మాట్లాడాలి, నాకు కూడా ఒక ప్లేస్ కావాలి, నేను కూడా ప్రముఖంగా కనపడాలి, నేను ఉన్నట్టు అందరికీ తెలియాలి, అవి ఏం లేవు. నేను కామ్గా ఉంటాను. నా హోప్ ఎవరంటే దేవుడు. నన్ను హెచ్చిస్తే హెచ్చిస్తాడు, నన్ను దీవిస్తే దీవిస్తాడు. ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి జరుగుద్ది. నా హోప్ అయితే దేవుడే. ఆయన మీద ఆశ పెట్టుకున్నాను, ఆయన చేస్తాడు. కానీ ఈలోపు నేను రకరకాల ప్రయత్నాలు, వెర్రివేషాలు వేసి నా జీవితాన్ని చెడగొట్టుకోదలుచుకోలేదు. నేను ఆయన దగ్గర మౌనంగా ఉన్నాను. కింద మనం చదువుకున్న 62వ కీర్తన, నా ప్రాణమా మౌనంగా ఉండు. ఆశ పెట్టుకో, నమ్మకం పెట్టుకో, దేవుడు చేస్తాడు. కానీ నేను దాని లోపల దాన్ని మెస్అప్ చేసుకోకూడదు. కీప్ క్వైట్. ఇశ్రాయేలు రాజ్యానికి చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు కూడా ఇలా ఉండండి, ఆయన మీద ఆశ పెట్టుకోండి.
ఇది చదువుతా ఉంటే నాకు పేతురు ఒకసారి పౌలు భక్తుడు కూడా గుర్తొస్తాడు. పాపం ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందట. నా దేహంలో ముళ్ళు, ఏంటి ప్రభా ఈ సమస్య, మరి ఏం సమస్య మనకు తెలియదు. ముమ్మారు వేడుకున్నాడట. దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలు అన్నాడట. తర్వాత ఏం చేశాడు? సైలెంట్ అయిపోయాడు, మౌనంగా ఉండిపోయాడు. కీప్ క్వైట్. తగ్గించుకొని ఉండటం, అణిగిమణిగి ఉండటం, అణుకోతూ ఉండటం, లోబడి ఉండటం, వినయంగా ఉండటం, గుర్తింపును కోరుకోకుండా సామాన్యంగా బ్రతకటం దావీదు నుంచి మనం నేర్చుకోవచ్చు. దేవుడు అతన్ని ఏ స్థాయికి తీసుకొచ్చినా కూడా నేను ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ప్రభువా అని అంటాం, అది ఆశ్చర్యం. దేవుని మహిమ కోసం చెప్తున్నాను, మా వంశంలో ఎవరు లేరు, నేనే ఫస్ట్. చెప్పండి, దేవుడికి మహిమ, ఏడికి మహిమ చెప్పుకుంటూనే తెలిసిపోతూ ఉంటుంది. అది దావీదు అలా అంటలేదు. అసలు నేను అలా ఉండదలుచుకోలేదు. మనం ఇది అలవర్చుకోవాలి ప్రియ స్నేహితులారా. మన ప్రాణాన్ని మనం నిమ్మళపరుచుకోవటం, అది చెలరేగకుండా, అతిశయించకుండా, గర్వించకుండా, తలగరేయకుండా మన ప్రాణాన్ని మనం సముదాయించుకోవటం, మౌనంగా ఉండటం, తగ్గించుకోవటం, యెహోవా మీద ఆశ పెట్టుకొని దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో నేను మౌనంగా ఉండటం మనం అలవర్చుకోవాలి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.